ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈనాటి దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు ప్రభు ప్రేమలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఆదికాండం 41వ అధ్యాయాన్ని ఈ సమయంలో మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. 40వ అధ్యాయంలో మనం ధ్యానం చేసిన రీతిగా ఐగుప్తు దేశంలోని చెరసాల్లో ఉన్నటువంటి యోసేపు, ఫరో ఉద్యోగస్తులు ఇద్దరు నేరం చేసి అదే చెరసాలకి వచ్చినప్పుడు ఒకరోజు వారు దుఃఖముఖులై ఉండగా కారణం అడిగినటువంటి యోసేపుకి వారు కలిగినటువంటి కలలు చెప్పడం, దాని భావాలు వారిద్దరికీ యోసేపు చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా యోసేపు ఏమైతే చెప్పాడో భావము, అదే భావము వారికి జరగడం జరిగింది. ఆ ప్రకారంగా ఇద్దరికి జరగడం జరిగింది. అయితే యోసేపు పానదాయకుల అధిపతికి ఒక మాట చెబుతాడు, అయ్యా నీకు క్షేమం కలుగుతుంది, రాజు దగ్గర ఉన్నప్పుడు నా గురించి కొంచెం ఆయనకి విషయం తెలియజేయమని చెప్పిన విషయం కూడా మనకు తెలుసు. తర్వాత యోసేపు చెప్పినట్టుగానే పానదాయకుల అధిపతికి 3వ రోజే మళ్ళా ఫరో రాజు దగ్గర నుంచి పిలుపు వస్తుంది. ఫరో రాజు యొక్క బర్త్డేకి విందులో ఆయనకి మళ్ళా అదే స్థానం ఇవ్వడం జరుగుతుంది. సంతోషంగా కాలం గడిచిపోతూ ఉంటుంది. కానీ యోసేపు చెప్పమన్న మాట మాత్రం మర్చిపోతాడు పానదాయకుల అధిపతి. ఆ రీతిగా 1 నెల, 2 నెలలు, 3 నెలలుగా దాదాపు 2 సంవత్సరాలు యోసేపు మాటే మర్చిపోతాడు. సరే, దేవుడు ఏం చేశాడంటే ఈ 41వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే 2 సంవత్సరాలు అయిన తర్వాత ఫరో రాజుకి 2 కళ్ళు వస్తాయి. ఫరో రాజుకి 2 కళ్ళు వస్తాయి. 41వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఆ 2 కళలు రాయబడి ఉన్నాయి. ఈ కళలను తన ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ శకునగణులను వాళ్ళందరినీ కూడా పిలిపించి, విద్వాంసులను కూడా పిలిపించి చెబుతాడు. చెబితే ఎవరికి కూడా అర్థం కాదు, దాని భావం చెప్పడానికి చేత కాదు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆ కళ యొక్క భావం దేవునికి ఉద్దేశంలో యోసేపే చెప్పాలి. ఆ రీతిగా యోసేపుని ఫరో యుద్ధకు నడిపించాలి, ఐగుప్తు దేశ ప్రధాని చేయాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కనుక విద్వాంసులు కానీ ఐగుప్తు దేశం యొక్క శకునగాళ్ళు కానీ ఎవరు కూడా ఫరో కళ్ళ యొక్క భావాన్ని చెప్పలేకపోతున్నారు. ఒకవేళ వేరు భావం చెప్పారనుకోండి, ఏదో ఒకటి చెప్తాంలే, కాలం గడిచిపోద్దాంలేనని, అది కూడా ఇబ్బందే వారికి. రాజు కదా శిరచ్ఛేదనం అంటాడు తప్పు చెప్పిన వారు. కనుక తప్పు చెప్పలేక, అలాగే సరైనటువంటి భావం ఏమిటో చెప్పలేక మౌనంగా ఉన్నారు. కాబట్టి రాజుకి చాలా చింత కలిగింది, దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. ఆ సమయంలో ఈ పానదాయకుల అధిపతి అప్పుడు యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు ఫరో రాజుతో అంటాడు, అయ్యా నా తప్పిదం నాకు ఇప్పుడు జ్ఞాపకానికి వస్తూ ఉంది. 2 సంవత్సరాల క్రితం నేను చెరసాల్లో ఉన్నప్పుడు నాకు భక్ష్యకారుల అధిపతికి ఇద్దరికి 2 వేరు వేరు కళ్ళు వచ్చాయి. అప్పుడు చెరసాల్లో ఉన్నవారు ఎవరు కూడా ఇలాగే భావం చెప్పలేకపోయారు. మేము దుఃఖముఖులై ఉండగా మాతో పాటిగా ఉన్నటువంటి యోసేపు అనే హెబ్రీయుడు మమ్మల్ని అడిగాడు కారణం ఏమిటి అని, మా దుఃఖానికి కారణం ఏమిటని. మేము చెప్పాము కలలు అని. వాటి భావం మాకు చెప్పాడు. నాకు ఒక భావం చెప్పాడు, భక్ష్యకారునికి వేరొక భావం చెప్పాడు. అతనికి చెప్పినట్టుగా అతనికి మీరు ఉరిదించేశారు. అతను యోసేపు చెప్పినట్టుగా నాకు మీరు మరలా ఉద్యోగం ఇచ్చారు. నీ కలల భావం కూడా అతనైతే చెప్పగలడు అని నాకు ఇప్పుడు గుర్తుకొస్తా ఉంది అని పానదాయకుల అధిపతి ఎంతగానో రాజుగారికి చెబుతాడు. రాజుగారి అవసరం కదా, అతడు హెబ్రీయుడని చెప్పినా వీళ్ళు ఐగుప్తులైనా, వాస్తవానికి ఐగుప్తులకి హెబ్రీయులు అంటే అసహ్యం. అయినా కానీ ఇప్పుడు అవసరం కదా, ఫరో రాజు యొక్క అవసరం ఉంది ఇక్కడ. ఇతని యొక్క కలవరం పోవాలంటే, ఆ కలల భావం ఏమిటో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఆ హెబ్రీయుడే ఇతనికి దిక్కు. కనుక వెంటనే రాజుగారు ఏం చెప్తాడంటే, వెంటనే పిలిపించండి అంటాడు. వెంటనే పిలిపించమనగానే వెంటనే పిలిపిస్తారు. అయితే ఉన్న పడంగా రావడానికి వీల్లేదు, రాజుగారు కదా. రాజుగారి దగ్గర రావాలంటే ఎట్లా రావాలి? తగిన రీతిగా రావాలి. చెరసాల్లో ఉన్నాడు యోసేపు. మరి శుభ్రమైన విషయాల్లో, మరి మంచి బట్టలు అనే విషయాల్లో, తలకు తైల సంస్కారం అనే విషయాలు, ఇట్లా అన్నింటిలో కూడా కొంచెం మార్పులు ఉంటాయి కదా చెరసాల్లో ఉన్నప్పుడు.
అందులో ఇతడు కనబడినటువంటి వాడు కదా, హెబ్రీయుడు కదా. కనుక రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి కాబట్టి తగిన రీతిగా అతన్ని సిద్ధపరుస్తారు. శుభ్రంగా క్షౌరము చేయించి ఐగుప్తినిలాగా, తర్వాత వేరు వస్త్రాలు ధరింపజేసి నీట్గా మంచి పరిస్థితుల్లో అతన్ని రాజుగారి దగ్గరికి తీసుకుని వస్తారు. అప్పుడు రాజుగారు ఏం చెప్తాడంటే 15వ వచనం నుంచి మనం చూస్తాం. మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను, అతను క్షౌరము కూడా చేయించుకొని. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగల వారు ఎవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు. ఈ 15వ వచనంలో మనం ఒకటి జాగ్రత్తగా గమనించాలి. 41వ అధ్యాయం మొదటి 7 వచనాలు ఏమో అతను కనింది ఎన్ని కళలు? 2 కళలు. 2 ఒకే కళ కాదు. ఒకే కళను 2 సార్లు కనలేదు. ఒకే కళను ఒకే రాత్రి వేరువేరు సమయాల్లో ఆయన కనలేదు. 2 కళలు కూడా వేరువేరు కళలే, అదే రాత్రి వేరువేరు సమయంలో అతనికి వచ్చాయి. కానీ ఇక్కడ 15వ వచనంలో ఏమంటున్నాడు? నేను ఒక కళ కంటేని అంటున్నాడు. అంటే యోసేపు ఫరో యొద్దకు వచ్చేంత వరకు కూడా మరి విద్వాంసులతో, శకునగాండ్లతో, రాజుగారు తన యొక్క మంత్రివర్యులతో చేసిన తర్జన భర్జన మీదట గ్రహించగలిగింది ఏమిటంటే ఆ 2 కళలు కూడా ఒకే కళ భావాన్ని తెలియజేసేటటువంటివి అనేటటువంటి భావానికి వచ్చారు. యోసేపు కూడా తర్వాత అదే చెబుతాడు. కాబట్టి అక్కడ వరకు వీరు గ్రహించుకోగలిగినారు. అందును బట్టి తాను కన్నది 2 వేరు కళ్ళైనా ఇక్కడ ఏకవచనం వాడుతున్నాడు. నేను ఒక కళ కంటిని అంటున్నాడు 15వ వచనంలో. నేను మరలా చదువుతాను చూడండి. ఫరో యోసేపుతో, నేను ఒక కళ కంటిని, దాని భావమును తెలుపగలవారు ఎవరునూ లేరు. నీవు కళను విన్న ఎడల దాని భావం తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు. నిన్ను గూర్చి విన్నానయ్యా అన్నాడు. ఎవరు చెప్పారు ఏమిటి అని యోసేపు అడగలా. ఎందుకంటే యోసేపుకి తెలుసు ఎప్పటికైనా అతడు చెప్పే సమయం దేవుడు ఇస్తాడని. కనుక ఫరో రాజు ఎప్పుడైతే యోసేపుతో ఆ మాట అన్నాడో, యోసేపు ఒక చక్కటి మాట అంటున్నాడు. మనం నేర్చుకోవాల్సినటువంటి మాట. ఏ మాట చూడండి 16వ వచనంలో. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. ఏమంటున్నాడండి? అది నా వలన కాదు, నేను నిమిత్త మాత్రుడనే. దేవుడే నీకు ఆ కళభావాన్ని చెబుతాడు. ఆ కళనిచ్చినటువంటి ఆ దేవుడే ఆ భావాన్ని నాకు చెప్తే నీకు చెప్తాను, అంతే. నేను నిమిత్త మాత్రుడిని. నాకు నా దేవుని సహాయం లేకుండా నేను నీ కళభావాన్ని చెప్పలేను. నీతో ఉన్నటువంటి విద్వాంసులు, శకునగాండ్రు ఏ రీతిగా నిమిత్త మాత్రులై ఉన్నారు, నేను కూడా అలాంటి వాడిని అవుతాను ఈ కళ విషయంలో. నా దేవుడు నాకు భావం చెప్పకపోతే. ఎంత చక్కటి మాట చెప్పాడండి. ఈ మాట చదువుతుంటే అపోస్తుల కార్యగ్రంథంలో ఒక సందర్భంలో స్వస్థత పొందినటువంటి సందర్భంలో అందరూ కూడా అక్కడ ఆ యొక్క అపోస్తుల్ని దేవదూతల వలె చూస్తూ ఘనపరుస్తూ ఉంటే ఆ సందర్భంలో అపోస్తులు ఒక మంచి మాట అంటారు. మీరెందుకు మా వైపు తేరిపార చూస్తున్నారు అంటూ, మా శక్తి వలన కానీ మా భక్తి వలన కానీ మేము ఈ కార్యం చేయలేము. మీరు సిలువ వేసినటువంటి యేసుక్రీస్తు నామం వలన వీడు బాగుపడ్డాడని చక్కగా చెప్పారు. ఆ కార్యంలో దేవుని మహిమపరిచారు కానీ వారు మహిమపరచబడాలని అనుకోలేదు అపోస్తులు. అక్కడ జరిగిన అద్భుత కార్యంలో యేసు ప్రభుని పక్కన పెట్టి వీరు ఆక్రమించుకోలేదు. మేము ప్రార్థన చేస్తే మా భక్తి వలన మా శక్తి వలన ఈ యొక్క అద్భుత కార్యం జరిగింది అని అపోస్తులు చెప్పుకునే అవకాశం ఉంది, కానీ చెప్పుకోలే. అసలు ఏమి చెప్పకపోయినా వీరి వైపు చూస్తున్నారు ప్రజలు, దేవదూతల్లాగా చూస్తున్నారు. చెప్తే నమ్మేస్తారు. ఇక పొలమాలు వేస్తారు, బలు అర్పిస్తారు, ఇక నా పూజ చేస్తారు, దేవతలని చెప్పని ఘనపరుస్తారు. కానీ అపోస్తులకి ఘనత అక్కర్లే, దేవదూతలుగా భావించాల్సిన పనిలే. యేసు ప్రభు యొక్క పాదసేవకులుగా భావించితే చాలు. అందుకని వారు ఏమన్నారు? అయ్యా, మీరెందుకు మా వైపు తేరిపార చూస్తారు? మా భక్తి వలన మా శక్తి వలన మేము యొక్క అద్భుత కార్యం చేయలేదు. మీరు సిలువ వేసినటువంటి యేసుక్రీస్తు నామం వలన వీడు బాగుపడ్డాడు.
అంటే వీరు పూర్తిగా మరుగైపోయినారు. యేసు ప్రభువు పూర్తిగా అద్భుత కార్యం చూపిస్తూ ఉన్నారు. అంటే అద్భుత కార్యం చేసింది యేసు ప్రభువే కనుక దానివల్ల మహిమ రావాల్సింది యేసు ప్రభువుకే కనుక అదే చేస్తున్నారు వీళ్ళు. ఎప్పుడైతే వీరు యేసు ప్రభున అద్భుత కార్యాలు గణపరచడం మొదలుపెట్టారో దేవుడు వీరిని గణపరుస్తాడు. అలాగే ఇక్కడ యోసేపు కూడా ఈ కలభావం చెప్పేది దేవుడేనయ్యా అని దేవుని గణపరిచేవాడుగా ఉన్నాడు కనుక ఆ దేవుడు యోసేపుని గణపరచేవాడుగా మనం చూడబోతున్నాం. తర్వాత ప్రభునందు ప్రియులారా, నేడు మనం అందరం నేర్చుకోవాలి. ప్రాముఖ్యంగా సేవకులమైన మేము నేర్చుకోవాలి. దేవుడు సేవకుల ద్వారా ఏదైనా అద్భుత కార్యాలు చేస్తే మేము చెప్పాల్సింది ఏమిటంటే, నేను ప్రార్థన చేస్తే ఈ యొక్క అద్భుత కార్యం జరిగింది, నా భక్తి వలన, నా శక్తి వలన, నా మూలంగా వీరు రక్షించబడ్డారు, నేను వీరిని రక్షించాను, నేను వీరిని స్వస్థపరిచాను, నా మూలంగా, నా ప్రార్థన మూలంగా వీరికి ఉద్యోగం వచ్చింది, నా ప్రార్థన మూలంగా వీరికి గర్భం వచ్చింది, నా ప్రార్థన మూలంగా వీరికి స్వస్థ వచ్చింది, నా ప్రార్థన మూలంగా వీరి ఇంట్లో నెమ్మది వచ్చింది. ఏ మనిషి కూడా ఇవన్నీ చేయలేడు, ఒక దేవుడు తప్ప. మనం స్వస్థపరచడానికి యేసయ్య ఆయన దేహంలో బలు గాయాలు పొందినాడు. సేవకులమైన మేమేమైనా గాయపరచబడ్డామా? మేము పొందిన గాయాల వలన ఎవరికైనా స్వస్థ కలుగుతుందని వాక్యం ఏమైనా ఉందా? లేదు. అలాంటప్పుడు మా ప్రార్థన వలన, మా భక్తి వలన, మా శక్తి వలన వీరికి స్వస్థ కలిగిందని మేము ఎట్లా చెప్పగలగం? చెప్పకూడదు. మా వలన వీరికి ఈ ఉద్యోగం వచ్చింది, మా వలన వీరికి రక్షణ వచ్చింది, రక్షణ ఇవ్వడానికి మేము సిలువేయబడ్డాం, రక్తం చిందించి ప్రాణం పెట్టామా? నిమిత్తం మాత్రం మేము. ప్రతి అద్భుత కార్యంలో సేవకులమైన మేము మరుగైపోవాలి. పూర్తిగా దేవుణ్ణి తీసుకొచ్చి కనబరచాలి. పూర్తిగా దేవునికే మహిమ చెల్లించాలి. ఎవరైతే ఆ రీతిగా వ్యవహరిస్తారో వారిని దేవుడు ఘనపరుస్తాడు. ప్రభునందు ప్రియులారా, సేవకులమైన మనం నేర్చుకున్నాం. బైబిల్లో అక్కడక్కడ ఇలాంటి మాటలు, సందర్భాలు వచ్చినప్పుడు ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకొని, మన మాటల్ని పరిశీలించుకొని ఏమొస్తుందండి? ఏమొస్తుంది? నా ప్రార్థన వలన, నా భక్తి వలన చెప్పుకుని మనుషులు మనల్ని పొగుడతారంటే, మనుషులు మనల్ని పొగిడినప్పుడు మనకి ఏమొస్తుందో తెలుసా? బైబిల్ ఏమో రాయబడిందో తెలుసా? మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ. అంటే మనుషుల మెప్పును మనం కోరుకుంటున్నామంటే, మనుషుల పొగడ్తలు మనం కోరుకుంటున్నామంటే, వారి ద్వారా లబ్ధిని పొందగోరుతున్నామంటే ఇండైరెక్ట్గా మనం, పరోక్షంగా మనం శ్రమలు తెచ్చుకుంటున్నామని అర్థం. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మిన వారమైతే మనుషుల పొగడ్తలకి దండం పెట్టి దూరంగా ఉంటాం, మనుషుల మెప్పుకి దండం పెట్టి దూరంగా ఉంటాం. వద్దు మనకు అవి. దేవుడు మన భుజం మీద చెయ్యి వేసి బడా నమ్మకమైన మంచి దాసుని ఒక్క మాట అంటే చాలు, అంతకంటే ఇంకేం కావాలి మనకు? విడిచిపెడదాం. మనుషుల వైపు కాదు, మనుషులను సంతోషపెట్టేటటువంటి ప్రకటనలు కాదు, బోధలు కాదు, సేవ కాదు. దేవుణ్ణి మనం సంతోషపెట్టాలి. అప్పుడు దేవుడు మనం సంతోషపెడతాడు. యోసేపు ఫరో దగ్గర నిలబడి నిర్భయంగా చెబుతున్నాడు, నా వలన కాదు, దేవుడే నీకు ఈ కలభావాన్ని నీకు తెలియజేస్తాడని చెప్పి స్పష్టంగా చెప్పాడు. తర్వాత ఆ కళ ఏమిటో చెబుతూ ఉన్నాడు. ఒక కళ అని చెప్పిన ఈ ఫరో తాను కన్న 2 కళలు చెప్పేశాడు. 17వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మొదటి కళ ఏమిటి అంటే, ఆయన నిద్రపోతూ ఉండగా రాత్రి వేళ ఏటిలో నుంచి 7 మంచి ఆవులు ఒడ్డు మీదకి వచ్చి జమ్ములో మేస్తూ ఉన్నాయి. కాసేపటికి మరొక 7 ఆవులు వచ్చి అదే ఏటిలో నుంచి వచ్చి ఈ మంచి ఆవులు పక్కన నిలబడ్డాయి. ఈ రెండవసారి వచ్చిన 7 ఆవులు ఎట్లున్నాయంటే పీలగా ఉన్నాయి, బక్క చిక్కిపోయి ఉన్నాయి. అవి ఏమో మొదట వచ్చిన మంచి 7 ఆవులేమో జమ్ములో మేస్తూ ఉంటే, రెండవసారి వచ్చిన ఈ యొక్క బక్క చిక్కిన 7 ఆవులు ఏం చేస్తున్నాయంటే ఆ జమ్ములో మేస్తున్న మంచి బలమైన ఆవుల్ని తినివేస్తున్నాయి. ఇది మొదటి కళ. రెండవ కళ ఏమిటంటే, ఆ కళ వచ్చింది, కాసేపు ఫరో అట ఆలోచన చేసుకుని మరలా నిద్రపోయినాడు, నిద్ర పట్టింది, మరలా కళ వచ్చింది. ఈసారి వచ్చిన కళ ఏమిటంటే, ఒక వెన్నుకి 7 మంచి వెన్నులు, అంటే ఒకే దంటుకి 7 మంచి వెన్నులు, కంకులు అన్నమాట, పుష్టికరమైన కంకులు వచ్చాయి.
కాసేపటికి వాటి వెనకాల అదే దంటుకి పీల వెన్నులు, ఎండకి ఎండిపోయినటువంటి పీల వెన్నులు, పీల కంకులు వచ్చేసాయి. అక్కడ ఈ పీల కంకులు ఆ మంచి కంకులు తినివేయడం జరిగింది. బక్క చిక్కిన ఆవులు బలిసిన ఆవులు ఏ రీతిగా తినివేశాయో ఆ రీతిగా ఈ 2 కళలు యోసేపుకి చెప్పాడు. అయ్యా, ఇవి నాకు వచ్చిన 2 కళలు, వీటి భావం ఏమిటో తెలియజేయమని యోసేపుకి చెప్పడం జరిగింది. యోసేపు జాగ్రత్తగా విన్నాడు 2 కళల్ని. రాజుగారు చెప్పే మాటలను జాగ్రత్తగా వినాలి, పొల్లుపోకుండా. ఎందుకంటే ప్రతి మాటలో భావం ఇమిడి ఉంటుంది. రాజుగారికి ఇది మంచి అవకాశం. యోసేపుకి రాజుగారికి సరైనటువంటి భావం చెబితే తద్వారా దేవుడు ఆ ఫరో దగ్గర నుంచి ఏదైనా మేలు. యోసేపు కోరుకునే మేలు ఏమిటి? చెరసాల తప్పించబడితే చాలు. అదే కదా పానదాయకుల అధిపతికి చెప్పింది. నా గురించి చెప్పాయా, హెబ్రీల దగ్గర నుంచి నేను దొంగిలించబడ్డాను, ఈ చెరసాలలో ఉండడానికి కూడా నేనేం నేరం చేయలేదు అని చెప్పమంటాడు. అంటే చెరసాల తప్పించబడ్డానికి ఆయన కోరుకుంటున్నాడు యోసేపు, అంతకుమించి ఏం కోరుకోవడం లేదు. కానీ దేవుడు యోసేపు పక్షంగా అంతకు మించినటువంటి ఆలోచన చేస్తున్నాడు. కనుక ఈ మంచి అవకాశాన్ని యోసేపు సద్వినియోగం చేసుకున్న గోరి బహు జాగ్రత్తగా విన్నాడు. విని యోసేపు ఏం చెప్తున్నాడంటే, ఈ 41వ అధ్యాయం 25వ వచనం నుంచి 33వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో యోసేపు చెబుతున్న భావాన్ని నేను చదువుతాను, గమనించండి. 25వ వచనం చదువుతున్నాను. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒక్కటే. చూసారా, 15వ వచనంలో ఫరో ఏ రీతిగా నేను ఒక కల కన్నాను అన్నాడో, ఇప్పుడు ఆ 2 కళలు వినిన యోసేపు కూడా ఏమంటున్నాడు? ఫరో కనిన కళ ఒకటే అంటున్నాడు. అంటే 2 కూడా ఒకే భావం కలిగి ఉన్నాయి. అయితే 2 వేరు వేరు కళలు వెంటనే ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, అది 32వ వచనం చెప్తాడు. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. అది సంగతి. ఒకే రాత్రి 2 వేరు వేరు కళలు ఒకే భావం కలిగినవి ఎందుకు దేవుడు ఇచ్చాడయ్యా అంటే, త్వరగా ఆ యొక్క కళ జరగబోతూ ఉంది. దేవుడు ఆ తలపెట్టిన కార్యం త్వరలో జరగబోతా ఉంది కాబట్టి వెంటనే 2 కళలు ఇచ్చేసాడు. అయితే 2 కళల యొక్క భావం కూడా ఒకటే. తర్వాత 25వ వచనం మళ్ళా చదువుతున్నాను. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. దేవుడు చేయబోయే కార్యాన్ని ఫరో రాజు గారికి తెలియజేశాడు. ఆ మాట వినగానే అందరి సమక్షంలో ఫరో కొంచెం ఈపు సవరించుకొని ఇట్లా కూర్చుని ఉంటాడు. ఆహా, దేవుడు నాకు చేయబోయే కార్యాన్ని చెప్పాడంటే దేవుడి దృష్టిలో నేను ఘనమైన వ్యక్తిని చూసుకొని అన్నట్టుగా తన రాజోద్యోగులు అందరి వైపు చూసి ఉంటాడు కొంచెం అతిశయంగా. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములని లెక్కగట్టాడు. తర్వాత ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరములు. కళ ఒక్కటే మళ్ళా చెప్పాడు. ఆ 7 వెన్నులు కానీ 7 ఆవులు కానీ 7 సంవత్సరములు, అవి కాలాన్ని తెలియజేసేటటువంటి విషయాలు. తర్వాత 27వ వచనం, వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు, కరువు గల 7 సంవత్సరములు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అయ్యా, 2 కళల భావం ఒకటే. ఆ 7 మంచి ఆవులు కానీ 7 మంచి వెన్నులు కానీ 7 సంవత్సరాలు, ఆ 7 బక్క చిక్కిన ఆవులు కానీ ఈ 7 పీల వెన్నులు కానీ 7 సంవత్సరాలు. అయితే మరొక విషయం చెబుతున్నాడు. ఏమిటనంటే 29వ వచనంలో, ఇదిగో ఐగుప్తు దేశం అంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. ఏం చెప్తున్నాడు? అయ్యా, ఈ మంచి 7 ఆవులు తెలియజేసేది ఏమిటి అని అంటే, సమృద్ధిగా పండేటటువంటి 7 మంచి సంవత్సరాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ మంచి 7 ఆవులు, ఈ మంచి 7 వెన్నులు, మంచి 7 వెన్నులు, మంచి 7 ఆవులు కూడా సమృద్ధి పంటను పండించేటటువంటి 7 సంవత్సరాలు, త్వరగా రాబోయే 7 సంవత్సరాలని సూచిస్తూ ఉన్నాయి. తర్వాత 7 పీల వెన్నులు కానీ 7 బక్క చిక్కిన ఆవులు కానీ
మరొక 7 సంవత్సరాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆ 7 సంవత్సరాలు ఎలాంటివి అంటే కరువు సంవత్సరములు. ఎట్లా చెప్పగలిగాడు? ఈ పీల వెన్నులు మంచి వెన్నులను తినివేయడం జరిగింది రెండో కళ్ళం. మొదటి కళ్ళలో కూడా బక్క చిక్కిన ఆవులు మంచి ఆవులు తినివేయడం జరిగింది. వాస్తవానికి ఆవుల్ని తింటాయా? తినే పని అయితే బలిసిన ఆవులే బక్క చిక్కిన ఆవులు తినాలి. ఎందుకంటే వీడికి బలం ఎక్కువ, వీడికి తక్కువ కాబట్టి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? బలహీనమైన ఆవులు బలమైన ఆవులు తింటున్నాయి. అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు స్వజాతీయులని తినడం మొదలు పెడతారు? మనుషులు ఎప్పుడు తింటారు? ఎప్పుడు పాములు తింటాయి? ఎప్పుడు కొన్ని జంతువులు తింటాయి? మిక్కిలి ఆకలిగొని ఉన్నప్పుడు, ఆకలిని తట్టుకోలేక ప్రాణం కాపాడుకోవాలన్నటువంటి పరిస్థితి కలిగినప్పుడు, బైబిల్లో మనకు తెలుసు, కరువు వచ్చినప్పుడు 2 స్త్రీలు ఒప్పందం చేసుకొని ఒకరోజు ఒక తల్లి బిడ్డను వండుకొని తింటారు. రెండో రోజు రెండో తల్లి బిడ్డను వండుకునే దగ్గర వివాదం వస్తాయి. మనకు తెలుసు. నేను మన వార్తల్లో కూడా చూస్తున్నా, అక్కడక్కడ ఆఫ్రికా దేశాల్లో కరువు వచ్చినప్పుడు తమ ఇంట ఉన్న ముసలి వాళ్ళని, చచ్చిపోయినటువంటి వారిని ఆహారంగా స్వీకరించినటువంటి పరిస్థితులు. అంటే స్వజాతీయుల్ని ఎప్పుడు తింటారయ్యా అంటే కరువు వచ్చినటువంటి పరిస్థితుల్లో తింటారు. ఇప్పుడు బక్క చిక్కిన ఆవులు బలమైన ఆవులు తిన్నాయి అని అంటే స్వజాతీయులు ఆవులు తిన్నాయి అంటే అర్థం ఏమిటి? కరువు అనేది అర్థమైంది యోసేపు. ఈ పీల వెన్నులు కూడా మంచి వెన్నులను తిన్నాయి. ఇక్కడ కూడా స్వజాతీయులు తినడం మొదలుపెట్టాయి. ఆశ్చర్యకరంగా బలహీనమైనవి బలమైన వాటిని తిన్నాయి. అంటే కరువు కాలములే కదా ముందు ఉన్నటువంటి సమృద్ధి కాలాలను తినివేస్తాయి. కాబట్టి చక్కగా ఆలోచన చేశాడు దేవుడు. మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి భావాన్ని స్ఫురింపజేశాడు. వెంటనే చెప్పాడు. చెప్పి ఏం చెప్తాడంటే, అయ్యా మీరు ఒక మంచి పని చేయాలి. ఒక వ్యక్తిని నియమించుకోండి, ఒక అధికారిని. ఈ 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది కదా, ఈ సమృద్ధి కాలంలో ఏ పట్టణానికి ఆ పట్టణంలో ధాన్యం దాచుకోవాలి. 5వ భాగం అంటాడు. 5వ భాగాన్ని 34వ వచనం చూస్తే, ఫరో 33వ వచనం చదువుతున్నాను. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూచుకొని చూడండి, ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులు నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాల్లో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగమును తీసుకునవలెను. యోసేపు చెబుతున్నాడు, ఒక జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఒక వ్యక్తిని అధికారిగా చేసి ఆయన కింద అనేక మంది అధిపతులను పెట్టి ఈ 7 సంవత్సరాలు ధాన్యాన్ని సేకరించి రాబోయేటటువంటి ఆ 7 కరువు కాలంలో దేశాన్ని ప్రజలు కాపాడుకోవాలి అని ఒక ప్రణాళిక ఇచ్చాడు, ఒక ఉపాయం చెప్పాడు. అప్పుడు ఫరోకి, ఈ కలభావాన్ని విన్నటువంటి ఫరోకి, అక్కడ ఉన్నటువంటి రాజోద్యోగులు అందరికీ కూడా ఈ కలభావం వారికి అంగీకారమైంది, ఆమోదయోగ్యమైంది. నిజమే, ఇది ఇప్పటి వరకు మాకు స్ఫురించలేదు ఈ భావం, ఆయన చెప్పినంత కరెక్ట్గా ఉంది, సరిపోయింది, అన్నీ ఎక్కడికక్కడ సరిపోయినాయి. కాబట్టి దేవుడు చేయబోయే కార్యాన్ని, శీఘ్రముగా చేయబోయే కార్యాన్ని ఫరోకి రాజుగారికి తెలియజేసాడు. అయ్యా దేవుడు చేయబోయే కార్యం కాదు, అది జరగబోయే కార్యం కాదు ఎవరు చెప్పలేరు కదా, రాజుగారిని ధిక్కరించినట్టు అవ్వదు. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది, అందరికీ అంగీకారంగా ఉంది. అలాగే ఎంత చక్కటి భావాన్ని, ఈ కలభావాన్ని చెప్పినటువంటి యోసేపు మీద ఫరో యొక్క దృష్టి పడింది. జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఒక వ్యక్తి ఇక యోసేపు కంటే ఇంకెవరు కనబడతారు అని అనుకున్నాడు. వెంటనే తమ వారందరితో చూచి, అందరి వైపు చూచి అంటున్నాడు, నీకంటే ఎవరున్నారయ్యా, నా కలభావాలు వీళ్ళు ఎవరు చెప్పలేకపోయారు, నువ్వు చెప్పావు, మాకందరికి కూడా ఆమోదయోగ్యంగా ఉంది, నువ్వు చెప్పింది వాస్తవం అనిపిస్తూ ఉంది, కాబట్టి నువ్వే ఆ అధికారి, నేను సింహాసనం విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో నా తర్వాత అధికారి నీవే కాబట్టి అని చెప్పి వారికి ఆజ్ఞ ఇచ్చాడు. మరి చక్కగా సన్నపు నార బట్టలు ధరింపజేశారు, మరి మెడలో బంగారు దండ వేశారు, రాజు యొక్క 2వ రథం మీద ఊరేగించారు. అందరూ ఇతనికి వందనం చేయాలన్నాడు, అందరూ లోబడి ఉండాలన్నాడు. యోసేపు చెప్పినట్టుగా అంతా చేశాడు. యోసేపు పూర్తి అధికారం ఇచ్చేశాడు. చూడండి,
కలభావం నువ్వు చెప్తావని నేను విన్నాను అని ఫరో అంటే అది నా వల్ల కాదు, దేవుడే నీకు చెప్తాడని దేవుడు హెచ్చించినాడు యోసేపు. ఇప్పుడు దేవుడు యోసేపుని హెచ్చించాడు, చూసారా? అందుకని దేవుడు ఏమంటాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడం. మనం తగ్గించుకుంటే మనల్ని హెచ్చించేది దేవుడు. దేవుడు మనల్ని హెచ్చించడం మొదలు పెడితే ఏ మనుషుడు కూడా మనం తగ్గించలేడు. అట్లా కాదు, మనం హెచ్చించుకుంటే మనం తగ్గించేది ఎవరు? దేవుడు మనం తగ్గిస్తాడు. దేవుడు మనం తగ్గించడం మొదలుపెట్టినప్పుడు ఏ మనుషుడు కూడా మనం హెచ్చించలేడు, తప్పించలేడు. కాబట్టి ఇక్కడ యోసేపు దేవుణ్ణి ఘనపరిచినాడు, దేవుడు యోసేపుని ఘనపరిచాడు. నన్ను ఘనపరచువారు నేను ఘనపరచుదని చెప్పిన దేవుడు అదే చూపిస్తున్నాడు ఇక్కడ. ఐగుప్తు దేశంలో, ఒక పరాయి దేశంలో ఒక బానిసగా కనబడినటువంటి ఈ యొక్క యవన బిడ్డ దేశ ప్రధానిగా హెచ్చించబడ్డాం. అందరూ కూడా అంగీకరించి యోసేపుని ప్రధానిగా చేశారు. అంత మాత్రమే కాదు, ఫరో అంటాడు 44వ వచనంలో యోసేపుతో ఫరో అంటున్నాడు, ఫరోను నేనే అంటే రాజును నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైను ఎత్తకూడదని చెప్పాను. అంతటి అధికారం ఇచ్చాడు యోసేపుకి. రాజునే నేను అంతే, పేరుకి, అధికారం అంతా నీదే అన్నట్టుగా చెప్పాడు. తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే 45వ వచనం చూస్తే, మరియు ఫరో యోసేపునకు జప్నప్ప నేహు అను పేరు పెట్టి, జప్నప్ప నేహు మనకు పలకడానికి కూడా కష్టం అవుతాయి ఆ పేరు, ఐగుప్తీయుల పేర్లు అని. ఆ పేరు పెట్టాడు. పేరు పెట్టమే కాకుండా అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెకు అసనతు ఇచ్చి పెళ్లి చేశాను. ఈ యోసేపుకి పోతీఫరు గండం ఉందో ఏమో కానీ యోసేపు ఇంట పోతీఫరు వర్ధిల్లినాడు, క్షేమం పొందుకున్నాడు, తర్వాత నిందించబడ్డాడు. ఇక్కడ కూడా ఇంచుమించు పోతీఫెరే. ఎవరు? ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెకు ఆసనతును ఇచ్చి పెళ్లి చేశాడు. ఇక్కడ పోతీఫర్కి అల్లుడయ్యాడు, అక్కడ పోతీఫర్కి దాసుడయ్యాడు మొదట. ఇక్కడ ఈ యొక్క ఓను యొక్క యాజకుడైన పోతీఫెరకి అల్లుడయ్యాడు. రాజుగారే ఇచ్చి వివాహం చేశాడు. చేస్తే అతనికి 2 కుమారులు పుట్టారు. 2 కుమారులు పుడితే అప్పుడు చూడండి 50వ వచనం నుంచి, కరువు సంవత్సరం రాకమునిపే యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. పెళ్ళైనటువంటి ఈ సమృద్ధి పంట పండి 7 కాలంలోనే 7 సంవత్సరాల్లోనే 2 కుమారులు కలిగినారు. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెకు అసనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనశ్శే అని పేరు పెట్టాను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. 2 కుమారులు కలిగినారు. జ్యేష్ఠ కుమారునికేమో మనశ్శే అని పేరు పెట్టాడు, 2వ వానికేమో ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. సరే, అది ఎప్పుడు? మొదటి 7 సంవత్సరాలు అంటే సమృద్ధిగా పంట పండేటటువంటి కాలంలో ఈ 2 బిడ్డలు కూడా పుట్టారు. వారికి ఆ పేరు పెట్టాడు, సంతోషం. ఆ తర్వాత 47వ వచనం నుంచి 49వ వచనం వరకు ఉన్న వాక్య భాగం చూస్తే, ఈ సమృద్ధిగా పంట పండే కాలంలో యోసేపు ఏం చేశాడు? చాలా తెలివైన పని చేశాడు. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమే కదా. ఏ పట్టణానికి ఆ పట్టణం గోడౌన్లు కట్టించాడు. ఆ పట్టణంలో పండే ధాన్యం అంతా, అది గోధుమలు కావచ్చు, లేదా యవలు కావచ్చు, లేదంటే ఒలివ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ పంటలన్నిటిని కూడా ఏ పట్టణానికి ఆ పట్టణంలోని గోడౌన్లోనే భద్రపరిచాడు. ఇక కొలవడానికి కూడా వీలు లేనంత సమృద్ధి అయిన పంట అది. అందుకని కొలవకుండానే చూడండి, నేను చదువుతాను 48వ వచనం. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణముల్లో దాన్ని నిలువ చేశాను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలం యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేశాను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేశాను. కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేశాను. కొలవడానికి కూడా వీలు పడలే. ప్రతి ధాన్యములో 5వ భాగం తీసుకొచ్చి గోడౌన్లో పెడుతున్నాడు. అన్ని రకాల పంటలు భద్రం చేశాడు బహు జాగ్రత్తగా. అంటే కొన్ని సంవత్సరాల పాటు రావాలిగా.
ఐగుప్తులు భద్రపరుస్తారు. శవాలను కానీ ఇలాంటి ఏదైనా భద్రపరచడంలో వాళ్ళు నేర్పరులు. అలాంటి తెలివితేటలు వారి దగ్గర ఉన్నాయి. కనుక యోసేపుకు దేవుడిచిన జ్ఞానం చొప్పున ధాన్యం చెడిపోకుండా పాడైపోకుండా భద్రపరిచేటటువంటి ఆలోచన చేసి జాగ్రత్త చేసి ఏ పట్టణానికి ఆ పట్టణమే, ఏ ధాన్యానికి ఆ ధాన్యమే భద్రపరిచాడు. విస్తారముగా ఇసుక రేణువులంత విస్తారముగా కొలవడానికి వీలుపడినంత విస్తారమైన ధాన్యం సమకూర్చాడు. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే, వీళ్ళు గమనిస్తూ ఉన్నారు కదా యోసేపు చెప్పినట్టు జరుగుతుందా లేదా అని. మొదటి సంవత్సరం అర్థమైంది, సమృద్ధి అయిన పంట. అది వరకు ఎప్పుడు కూడా ఐగుప్తు దేశంలో అంత సమృద్ధి అయిన పంట పండలేదు. అలాంటి సమృద్ధి అయిన పంట పండింది. పండినప్పుడు ఆ మొదటి సంవత్సరం అనుకుని ఉంటారు, యోసేపు చెప్పింది నిజమే, కరెక్ట్గా మనం చూస్తూ ఉన్నాం. రెండవ సంవత్సరం కూడా సమృద్ధి అయిన పంట పండింది, యోసేపు చెప్పింది నిజమే. రెండవ సంవత్సరం కూడా అట్లా 7 సంవత్సరాలు లెక్క కట్టి, 7 సంవత్సరాలు యోసేపు చెప్పినట్టు సమృద్ధి అయిన పంటలు పండినాయి. ఈ 7 సంవత్సరాలు పడినంత పంట ఎప్పుడు పండలేదు. ఆశ్చర్యం. యోసేపు మీద ఇంకా ఎక్కువ గౌరవం, ఇంకా ఎక్కువ ఆయనకి భయభక్తులు చూపించడం జరిగింది. ఆ తర్వాత కరువు సంవత్సరాలు కూడా వస్తాయా అని పరిశీలన చేసేవాళ్ళు ఉంటారు కదా, చూస్తున్నారు. ఈ 7 సమృద్ధి అయిన పంట కాలంలో అయిపోయిన తర్వాత కరువు కాలం రానే వచ్చింది. అవే పొలాలు, రైతులు కూడా వారే, అవే ధాన్యాలు, ఈ సమృద్ధి అయిన పంటలోంచి తయారు చేసుకునే విత్తనాలే. కానీ ఇదే విత్తనాలు వేస్తే ఏమైనాయి? పంట రావడం లే, ప్రజలకు సరిపోయినంత పంట రావడం లే. మరి ప్రజలకేమో ఆహారం కావాలి, పశువులకేమో మేత కావాలి. కాబట్టి ఎట్లా పరిస్థితి? కనుక దాచిపెట్టినటువంటి ధాన్యంతో మనం ఆ విషయాన్ని చూడండి. 53వ వచనం నుంచి నేను చదువుతాను. ఐగుప్తు దేశంలో సమృద్ధిగా పంట పడిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరములు ఆరంభమాయను. కానీ ఐగుప్తు దేశం అంతటను ఆహారం ఉండెను. ఐగుప్తు దేశం అంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్తులు ఆహారం కోసం ఫరోతో మొరపెట్టుకునేది. అప్పుడు ఫరో, మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతను మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తీయులందరితో చెప్పాను. చూసారా, ఎందుకని మీరు నా దగ్గరికి వస్తారు? పేరుకి మాత్రమే నేను రాజుని, అధికారం అంతా అయింది, ఆలోచన అంతా అయింది, మీరు ఆయన వద్దకు వెళ్ళమంటాడు. కరువు ఆ దేశం అంతటను ఉండెను గనుక యోసేపు కొట్లని ఇప్పించి ఐగుప్తులకు ధాన్యమును అమ్మకము చేశాను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునందు ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ప్రభునందు ప్రియులారా, కరువు బహుభారముగా ఉంది. ఐగుప్తు దేశంలోనే కాదు, చుట్టుపక్కల అన్ని దేశాల్లో కరువు వచ్చేసింది. అయితే ఐగుప్తు దేశంలో మాత్రం సమృద్ధి అయిన ధాన్యం ఉంది. ఐగుప్తులకి సరిపోయేంత ఉంది, చుట్టుపక్కల దేశాల వారికి సరిపోయేంత ధాన్యం ఉంది. ఇప్పుడు చుట్టుపక్కల పొరుగు దేశాల వారు కూడా ఐగుప్తు దేశానికి వచ్చి బ్రతులాడుకొని ధాన్యం కొనుక్కొని పోవాలి. అలాంటి పరిస్థితులు కల్పించాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలో అబ్రహాం సంతానం ఐగుప్తు దేశం 400 సంవత్సరాలు దాస్యం చేయాలి కదా. యోసేపుకి యాకోబు కుటుంబం వచ్చి సాష్టాంగ పడాలి కదా. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న మెట్టుకు మెట్టు అన్ని జరుపుకుంటా వస్తున్నాడు దేవుడు ఈ రీతిగా. కాబట్టి ఐగుప్తు దేశంలో ధాన్యం ఉంది, కరువు ఉన్నా కూడా చుట్టుపక్కల దేశాల్లో కూడా కరువు ఉంది, ధాన్యం లేదు. వారికి ఐగుప్తు దేశానికి వచ్చి కొనుక్కో అంతకు మించిన వేరే అవకాశం లేదు. అప్పటికి ఫరో యొక్క సన్నిధిలో నిలబడినటువంటి యోసేపు వయసు ఎంతో తెలుసా? 30 సంవత్సరాలని 46వ వచనంలో చూస్తాం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. రాజు దగ్గరికి వచ్చినప్పుడేమో 30 సంవత్సరాల ప్రాయం కలిగిన వాడు. పెళ్ళయింది, 2 కుమారులు. సమృద్ధి అయిన పంట కాలం 7 సంవత్సరాలు అయిపోయింది. కరువు కాలం 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఈ కరువు కాలం అయ్యేసరికి మరి యాకోబు కుటుంబం ఐగుప్తు దేశానికి ధాన్యం కొనుక్కోవడానికి వచ్చేసరికి యోసేపు వయసు ఎంత ఉండాలి? 30 + 14, 44 దాటి ఉండాలి. అంటే 30 సంవత్సరాల ప్రాయంలో ఫరో దగ్గర నిలిచినప్పుడు 30 సంవత్సరాల ప్రాయం అంటే సహోదరుల దగ్గరికి వచ్చినప్పుడు ఎంత? 17 సంవత్సరాల ప్రాయం కలిగిన వాడు. 17 సంవత్సరాల ప్రాయం కలిగిన వాడుగా యోసేపు సహోదరుల యొక్క మందల దగ్గరికి వచ్చాడు వారిని విచారించుకోవడానికి. అప్పుడు పట్టుకొని ఇష్మాయిల్కి అమ్మివేశారు. ఇష్మాయిల్ ఐగుప్తునికి పోతిఫరుకి అమ్మివేశారు. అంటే 17 సంవత్సరాలు 30 సంవత్సరాలు తీసివేస్తే 13 సంవత్సరాలు కష్టపడ్డాడు. కొన్ని సంవత్సరాలు చెరసాల్లో, కొన్ని సంవత్సరాలు పోతిఫరు ఇంట. 13 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఫరో దగ్గరికి వచ్చాడు. కలభావం చెప్పిన తర్వాత రాజు అంతటి వ్యక్తిగా హెచ్చించబడ్డాడు. సమృద్ధైన 7 సంవత్సరాల పంట కాలంలో
ధాన్యాన్ని సమకూర్చి జాగ్రత్త చేశాడు. కరువు కాలంలో ఆ దేశ ప్రజల్ని, పొరుగు దేశాల ప్రజల్ని కూడా కాపాడడానికి యోసేపే దిక్కయ్యాడు ఐగుప్తు దేశంలో. తర్వాత అధ్యాయంలో మనం ఐగుప్తు దేశానికి వచ్చినటువంటి వారు యాకోబు కుటుంబీకులతో సహా మనం ఆ విషయాలు కూడా చూడబోతూ ఉన్నాం. ఇక్కడ మనం 41వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటి అని అంటే, యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కనుక యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు. మరొక మాటలో చెప్పాలంటే, దాసుడే కానీ పోతీఫరు ఇంటికి వడిదెళ్ళడానికి దిక్కయ్యాడు. నిందితుడే కానీ చెరసాల అధిపతి వంటి వాడు అయ్యాడు. పరాయి దేశస్థుడే, పరదేశీయుడే కానీ ఐగుప్తు దేశానికి ప్రధానిగా అతడే దిక్కయ్యాడు. దేవుడు చేసిన అద్భుత కార్యం చూడండి. దేవుడు మనకు తోడుంటే చాలండి. మన జీవితంలో దేవుని ఘనపరుస్తూ ఉంటే, దేవుణ్ణి మన జీవితం హెచ్చిస్తూ ఉంటే చాలు, దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. 41వ అధ్యాయంలో మనం నేర్చుకునే సత్యం అది. కాబట్టి తీర్మానం చేసుకుందాం. మనల్ని మనం ఘనపరచడం కాదు, మనుషుల్ని మనం ఘనపరచడం కాదు. సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. ధర్మశాస్త్రం ప్రేమించేవారంట భక్తిహీనులను ఎదుర్కొంటారట, భక్తిహీనులతో పోరాడతారట. ధర్మశాస్త్రమును అనుసరించిన వారు భక్తిహీనుల్ని పొగుడతారట. ప్రభునందు ప్రియులారా, మనం దేవుని ప్రేమించేవారముగా, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారముగా మనం తీర్మానం చేసుకున్నాం. దేవుని మనం గణపరుచుదాం. మనుషుల్ని కాదు, మనల్ని మనం కాదు, మన కుటుంబాన్ని కాదు, మన కార్లు, మన భోగభాగ్యాలు, వీటిని కాదు మనం గణపరచుకోవడానికి. మనం చెప్తే దేవుని గురించి చెప్పుకుందాం, దేవుని వాక్యాన్ని చెప్పుకుందాం, దేవుని యొక్క గొప్ప కార్యాలు చెప్పుకుందాం, దేవుని ప్రేమల గురించి చెప్పుకుందాం, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని చెబుదాం, దేవుని కార్యాల గురించి వివరించుదాం. మనకు ఆశీర్వాదం. మన మాటల్లో, మన తలంపుల్లో, మన క్రియల్లో దేవుని కనపరుచుదాం. దేవుడు మనల్ని కనపరుస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, మనకు క్షేమిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనం నడిపించి, దీవించి, ఆశ్రయించునుగాక. ఆమేన్. ఆమేన్.